మొత్తం 120 మంది వాలంటీర్స్ రాజీనామా చేయడం జరిగింది. కానీ మాకు ప్రజానాయకుల వల్ల ఒత్తిడి వల్ల మేము చేయవలసి వచ్చింది. కానీ మేమైతే స్వచ్ఛందంగా చేసిన పని కాదు. ఇదైతే మాత్రం నాయకుల ఒత్తిడి వల్ల చేయవలసి వచ్చిందండి. మా భవిష్యత్తు మేము పోగొట్టుకున్నట్టు అయ్యిందండి. ఇప్పుడు మాకు ఎటు కాని పరిస్థితిలో ఉన్నామండి. ఇప్పుడు అదే జీతం మీద 5,000 జీతం అని ఎగతాళి చేసిన వాళ్ళు ఆ 5,000 జీతం నా జీవితాన్ని పోషించిందండి. నా బిడ్డలు చదివించుకుంటూ కూలి పని చేసుకుంటూ చదివించుకుంటూ అలా పెంచుకొచ్చుకున్నానండి. ఇప్పుడు నాకు మధ్యలో నేను కూడా చదువుకుంటూ ఈ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ మధ్యలో ఇంత దారుణంగా మాతో రాజీనామా చేయించి మా జీవితాలు మా పట్టుకుంటారని ఇలా అనుకోలేదండి నేను. కానీ నాకు 5,000 నా భర్త లేడండి. నా భర్త చనిపోయి ఇప్పటికీ 20 సంవత్సరాలు అవుతుందండి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే నా భర్త చనిపోయాడు. అప్పటి నుంచి కష్టపడి పెంచుకున్నానండి పిల్లల్ని. చదువుకోవాలన్న ఆలోచన వచ్చింది. నాకు చదువు అంటే చాలా ఇష్టం. అలాగే ఈ ఉద్యోగం కూడా నాకు దేవుడి దయ వల్ల వచ్చిందండి. అలాగే నిలబెట్టుకుందామని అనుకున్నానండి. కానీ ప్రజానాయకుల గురించి కదా నేనైతే ఈ ఉద్యోగం ఎప్పుడూ చేయలేదండి. నా మనస్ఫూర్తిగా ప్రజలకు సేవ చేయాలని సేవా దృక్పథంతోనే నేను ఈ సేవ చేశానండి. నేను ఎవరి దగ్గర కూడా ఎటువంటి రాజకీయం కూడా నడిపించలేదండి. కానీ రాజకీయ నాయకుల వల్ల మేము ఇలా రిజైన్ చేయవలసి వచ్చిందండి. కానీ మమ్మల్ని అందరినీ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి మా కోసం ఆలోచించాలని మరీ కోరుకుంటున్నానండి. మేము ఇప్పుడు మానేసిన ఎందుకంటే అది 20,000 30,000 తీసుకున్నదన్నది అబద్ధమండి. ఎందుకంటే మేము ఆ మంత్ మానేసాడు. మంత్ ఎండింగ్లో రాజీనామా చేయించారండి. ఆ మంత్ శాలరీ పడలేదండి. అలాగే 2 నెలలు నోటిఫికేషన్ వచ్చింది అనేసి ఇంటి దగ్గరే ఉండాలో వాలంటీర్లు పని చేయకూడదు అనేసి అన్నారు. ఆ 2 నెలల శాలరీ కలిపి అయ్యే ఇచ్చారండి. మాకు ఇంకేమీ ఇవ్వలేదండి. ఇంకా మాకు ఎక్స్ట్రా డబ్బులు ఏమి ఇచ్చారండి. బాగా రెస్పాండ్ అయ్యారండి. మాకు ఎలాగన్నా సరే దారి చూపిస్తాను, ఆలోచిస్తానమ్మా, మీకోసం సార్తో మాట్లాడి చెప్తామని అన్నారండి. మరి దేవుని దయ వల్ల మీ అందరూ ఆశీస్సుల వల్ల మళ్ళీ మేము మా విధుల్లోకి మేము రావాలని కోరుకుంటున్నాం. సార్ మాటలు బట్టి మేము ఏమన్నా చేయాలనుకుంటే అప్పుడు ఆలోచిద్దామని అనుకుంటున్నామండి. బలవంతంగానే చేయించారండి. కానీ మళ్ళీ మాకు ఎటువంటి ప్రెజర్ వస్తుందో అని భయం అండి. మేము ఎలాంటి వాళ్ళమండి, మేము లేని పరిస్థితిలో ఉన్నవాళ్ళమండి. మేము దేన్ని ఎదుర్కోగలమండి? మేము దేన్ని ఎదుర్కోలేము కదండి. లేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఎదిరించే శక్తి మాకు లేదండి. అవన్నీ మా కాళ్ళ మీద మేము నిలబడేంత శక్తి కూడా మాకు లేదండి. దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నానండి నేనంటేని. కొంతమంది నేనే కాదండి, చాలా మంది కూడా దీని మీద ఆధారపడి ఆ 5,000 జీతం ఇచ్చినా చాలు, మా ఉద్యోగాలు మాకు ఇస్తే చాలు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చాలా మంది బాధపడుతున్నారండి. ఎంతో తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉన్న ముసలోళ్ళు అటోళ్ళు ఉన్న పిల్లలు కూడా చేసుకుని ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి. మరి వాళ్ళు కదండి. నేను ప్రెగ్నెంట్ అయినా సరే నేను ప్రజలందరికీ సేవలు చేశాను. 9వ నెల వచ్చిందాకా కూడా చేశాను. ఒక్కరోజు కూడా లీవ్ అన్నది ఇవ్వలేదు నాకు. అలా 9వ నెల ప్రెగ్నెంట్ అయినా సరే అలా తిరిగాను. డెలివరీ 3 డేస్ ఉందాక కూడా నేను వర్క్ చేశానండి. మా పాప ఇప్పుడు 8వ నెల. మొన్న కూడా నేను అసలు ఎవరికి కూడా నేను సపోర్ట్ చేయలేదండి. ప్రెగ్నెంట్ టైంలో నాకు డెలివరీ అయిన తర్వాత నేను ఎవరికి సపోర్ట్ చేయలేదు. నేను ఎవరి సైడ్ కూడా తిరగలేదు. మాకు జాబ్లు మాకు వచ్చినాయి. ఎవరు కూడా మాకు ఎవరు యాంచలేదండి. కానీ మాకు అక్కడ మాకు పైన సిచ్యువేషన్ బట్టి మాకు రాజీనామా చేయమని చెప్పారు. మేము చేయమని చెప్పి ఫస్ట్ అయితే మేము చేయమని చెప్పామండి. మేము చేయము, మాకు జాబ్ కావాలి, ఎవరు వచ్చినా సరే మా జాబ్ మాకు ఉంటుంది అన్న దాని మీద మేము బయటకు వచ్చాము. కానీ మాకు అసలు ఊరుకోలేదు. మీరు చేయాలి, మేము ఏం చేయమన్నట్టు మాట్లాడి మాతో రాజీనామా చేయించారు. అయినా సరే అండి పాపను ఎత్తుకొని నేను ఫస్ట్ మంత్ పాప పుట్టాక నాకు 8వ నెల పాప అండి. పాప పుట్టిన అయినా సరే 1 వీక్కి మళ్ళీ నాకు రావాలి, మీ జాబ్కి రావాలి, మేము లీవ్ ఇవ్వము అని చెప్పారండి నాకు. అలాగే పాపని ఇంట్లో పెట్టేసి నేను వెళ్ళి ఏమన్నా సేవలు చేయాలంటే సేవలు చేశాను. నేను చేశాను. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలోకి తీసుకొని మా జాబ్లు మాకు ఇచ్చేలా ఉంటే ఆయనకి రుణపడిపోయి ఉంటామండి. మీ జీవితాంతం ఆయన రుణపడి ఉంటామండి. మేము ఎప్పుడు కూడా ఇలా
పొరపాటు మళ్ళీ మేము చేయమండి. మేము ఒకవేళ మా ప్రభుత్వం కనుక వస్తే రిజైన్ చేయలేని వాళ్ళు ఎవరిని కూడా మేము తీసుకోము, రిజైన్ చేసిన వాళ్ళని మేము తీసుకుంటాము, మాకు రిజైన్ చేయలేని వాళ్ళు ఎవరు తీసుకోవాల్సిన పని మాకు లేదు అని చెప్పారండి. పక్కా అలాగే చెప్పారండి, ప్రతి ఒక్కరు కూడా నాయకులు అలాగే చెప్పారు. దానివల్ల మాకు మళ్ళీ ఏమైనా ఆటంకం వస్తుందేమోనని మేము రిజైన్ చేసామండి. భయపెట్టేది మాకు అయితే అలాగే వెనకాల నుంచి ప్రజలు అయితే అదే అండి, పక్కా అక్కడ పైన వైసీపీ వస్తుంది, మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మేము తీసుకుంటాము, ఫస్ట్ సంతకం వాలంటీర్ల మీద మేము సైన్ చేస్తాము అని అన్నారండి పైనుంచి. దానివల్ల మళ్ళీ వైసీపీ వస్తుందేమో అన్న ఇది మీద మేము సైన్ చేసామే, కానీ వాళ్ళు పెట్టిన ప్రెజర్ మీద మేము సైన్ చేసామండి. అలా రిజైన్ చేసాము మేము, అంతేకాని మా ఇష్టపూర్వకంగా అయితే మేము రిజైన్ చేయలేము. వెనకాల నుంచి వాళ్ళు మిమ్మల్ని మేము తీసుకోము, ఒకవేళ లోకల్ నాయకులే అంటే ఒకవేళ కేసు దాకా వెళ్ళాలనుకుంటే మేము ఖచ్చితంగా ఇస్తామండి. ఇవ్వకంటే ఉండే ఖర్చు పక్కగా ఇస్తామండి. అందరూ అటు కాదు ఇటు కాదండి, మా జాబ్ మాకు వస్తుంది అంటే మేము ఏదైనా చేస్తాం. ఈరోజు సార్ని కలవడానికి పిఠాపురం నుంచి వాలంటీర్లు రాజీనామా చేసిన వాలంటీర్లు వచ్చాను. మేము గత 5 సంవత్సరాలుగా చాలా కష్టపడి ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే ఉన్నాం. ఆ ప్రజల యొక్క మనలందరూ కూడా మేము అందరం పొంది ఉన్నాం. మాలో చాలామంది 35 సంవత్సరాలు నిండిపోయి 40 సంవత్సరాల దగ్గరికి వచ్చేసి వేరే ఏ జాబ్కి కూడా అర్హత లేనటువంటి వారిగా మేము అందరం మారిపోయాం. గత 5 సంవత్సరాలుగా ఈ వాలంటీర్ ఉద్యోగాన్ని నమ్ముకొని దీని ద్వారా ఏదైనా గ్రోత్ ఉంటుందేమో అని ఆశపడి ఇందులోనే ఉండిపోయి వేరే ఉద్యోగం దేనికి మేము ప్రయత్నం చేయలేకపోయాం. ప్రయత్నం చేసినా మాకు రాలేదు. ఇప్పుడు చేద్దామన్న అవకాశం లేకుండా పోయింది. మాకు ఏజ్ అయిపోయింది కాబట్టి తిరుమలలో ఏ ఉద్యోగానికి మేము అర్హత సాధించలేకపోతున్నాం. కాబట్టి ఏజ్ అయిపోయిన వారు మా మీద ఒకసారి దృష్టి ఉంచి, ఎవరైతే కరోనా విషయంలో కష్టపడ్డారో ఒకసారి అవసరమైతే వెరిఫై చేయించి, వయసు అయిపోయినటువంటి మా మీద ఒకసారి దృష్టి పెట్టి మరలా ఈ వాలంటీర్ ఉద్యోగం మాకు ఇప్పిస్తే ప్రజలకు సేవ చేసుకొని అందరి మనలో పొందుతామని మీ అందరికీ ప్రతిగా ముఖ్యంగా తెలియజేస్తున్నామన్నా. దీంట్లో చాలామంది అందరూ నిరుపేదలే, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎంబీఏ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, నేను డబుల్ ఎంఏ చేసిన, అలాగే అందరూ ఎంఏలు చేసిన వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఇంటర్మీడియట్ క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా పేదవాళ్ళు ఉన్నారు. వచ్చిన ఈ జీతంతోనే కుటుంబాన్ని పోషించుకునేటటువంటి నిరుపేదలు అందరూ 5 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారో ఈ కష్టానికి ఫలితం రావాలి అంటే మరలా వచ్చినటువంటి కొత్త అధికారులు, నాయకులు మా మీద దృష్టి పెట్టి మేము చేసినటువంటి కష్టం వృధా పోకుండా మా ఏజ్ అయిపోయినటువంటి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు తిరిగి న్యాయం చేసి మా కుటుంబాన్ని పోషించుకునేటటువంటి అవకాశం, ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం మాకు కల్పిస్తారని మరి ఒకసారి మీ అందరికీ ప్రాధేయపడుతూ విన్నవించుకుంటున్నామన్నా. థ్యాంక్ యూ. మా చేబ్రోల్ ఆఫీస్లో ఇటీవల రిజైన్ చేయబడినటువంటి పిఠాపురం చెందినటువంటి 60 మంది వాలంటీర్ వారు వచ్చి వారి విన్నపాలను మాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మేము పరిశీలించి అధ్యక్షుల వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం. మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వం చేసినటువంటి మోసపూరిత నిర్ణయాలు 5 కోట్ల ప్రజలే కాదు, వాళ్ళ నమ్ముకుని ఉన్నటువంటి ఈ 5 లక్షల మంది వాలంటీర్లు కూడా భక్తుగా మోసం చేస్తున్న ప్రభుత్వం గత ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటికే ప్రధాన నిర్ణయం వెలువడింది. వారికి ఏ రకంగా శిక్షించాలో ప్రధానికం వారిని శిక్షించింది. వారి మీద పదే పదే మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఒకటే చెప్తున్నాం, వీరు మోసపూరిత విధానాలు కనీసం వీరు ఏమీ చేయలేరు సరికదా. ఉన్న ఉద్యోగస్తులను కూడా రాజీనామా చేసి రోడ్డు మీద పాడేసి కనీసం అడిగే హక్కు కూడా లేకుండా చేసింది వాలంటీర్లు. వారే కారణం, వారి మూలంగా మేము నెగ్గుతామని చెప్పినటువంటి ఆ నాయకత్వం భక్తు మోసం చేసి ఈవేళ వాలంటీర్ వ్యవస్థని మొత్తం రోడ్డు మీద పడేసింది. తప్పకుండా ఇది మానవతా దృక్పథంతో పరిశీలించాల్సిన విషయం. ఈ ప్రభుత్వం మేము ఒకటే చెప్తున్నాం, కక్షపూరితంగా వ్యవహరించే ప్రభుత్వం కాదు. వారు ఏదో గత ప్రభుత్వంలో పనిచేశారు, వీరు మనకు పనిచేయాలనే ఆలోచన విధానం లేదు. కాకపోతే వీరు రమారమి 4 లక్షల పైబడి ఉన్నారు. వీరినందరినీ కూడా ఏ రకంగా చేయొచ్చు, ఏ రకమైన నిర్ణయం చేయాలన్నటువంటి ప్రభుత్వపరమైన నిర్ణయం మేము తప్పకుండా మా అధ్యక్షుల వారికి నివేదిస్తాం. వీరందరికీ కూడా సానుకూలమైనటువంటి నిర్ణయం వెలువడతానని మేము ఆశాభావంతో ఉన్నాం. తప్పకుండా వీరందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఫ్యామిలీ మెంబర్స్లో కోవిడ్ వచ్చినా సరే మేము బయట వాళ్ళ కోసం ఆలోచించామండి. నా ఫ్యామిలీ మెంబర్స్ నిజంగా నేను చెప్తున్నానండి, చంటి పిల్లల తల్లి, నేను మేన తల్లి, మా చెల్లెని 10 మందికి కోవిడ్ వస్తుందండి మా ఇంట్లో. అయినా మా వాళ్ళు చూసుకుంటూ బయట కూడా సేవ చేసానండి. కానీ మేము ప్రజలకి సేవ దృక్పథంతోనే మీరు సేవ చేసాం కానండి పార్టీ పరంగా అయితే చేయలేదు సార్. మమ్మల్ని మీరు అందరూ గుర్తించాలని అనుకుంటున్నాం సార్. ప్రభుత్వం యొక్క పాలసీ నిర్ణయం నిజంగా మీతో పని చేయించాలంటే కనీసం మిమ్మల్ని బలవంతంగా ఎందుకు రాజీనామా చేయడం. మా ఊళ్ళో అయితే వాళ్ళు ఎవరో రాజీనామా చేయలేదు. మెడపడాల్సిన వాడే చేసి అంటే
మేము ఇండివిజువల్గా మీకు పెట్టి హామీ ఇచ్చే సమస్య కాదు. కాబట్టి ఈ గవర్నమెంట్ డెమోక్రటిక్ వేలో పనిచేస్తుంది. ప్రభుత్వంలాగా అన్యాయంగా వీడియో చేయడం కానీ ఏం లేదు. ఈ ఇష్యూ మాత్రం కన్సిడరేషన్ ఉంది. ఏదో మీ అందరికీ స్వానుకూలమైన నిర్ణయం వస్తుందని మేము ఆలోచన చేస్తాం. నేను రోజున అచ్చెన్నాయుడు గారు చెప్పారు కదా, ఎవరైతే బలవంతంగా చెప్పారో కంప్లైంట్మెంట్ నా ఉద్దేశం ఉంది. ఈ సమస్య అడ్రస్ చేస్తారని అనుకుంటున్నాం. సో మిమ్మల్ని అంతా కూడా జనాభాలో మీరు ఒక పార్ట్. ఇంకా మిమ్మల్ని ఎవరిని వ్యతిరేకంగా కానీ గతంలో పనిచేసిన తర్వాత మాకు మంచి ఆలోచించి ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు మానవత విలువలు కూడా ఉంటాడు మనకి తప్పకుండా ఉద్దేశం చేస్తారనుకుంటా. చాలా సున్నితమైన సమస్య, చాలా పెద్ద ఇష్యూ. ఎలా అడ్రస్ చేస్తారో అన్నది తప్పకుండా ఇంకా ఉన్నాం మేము అందరూ. తప్పకుండా మీకు మంచిగానే జరుగుతుంది నాకు ఆశిస్తున్నాం. తప్పకుండా మీకు అలాగే జరగాలని కోరుకుంటున్నాం. తప్పకుండా అదే మేము ఇప్పటిగా ఇలా జరుగుతున్నట్టు హామీ ఇవ్వగలం. తప్పకుండా మీ సమస్యను సాధించి పరిస్థితుల్లో ఉంది. కంప్లీట్ చెప్పండి. రిజైన్ చేయని కూడా పరిస్థితి అందరూ రిజైన్ చేసిన మీద టోటల్ కొంతమంది రిజైన్ చేసి జెండాలు బట్టి తిరిగారు. మరి అది ఎలాగా చేస్తారు? అది చేసి ఇంట్లో కూర్చుంటే గొడవలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.